భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని మోడీ డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో సంభాషించారు. తర్వాత భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హర్షం ప్రకటించారు ప్రధాని మోడీ. ఇంతకీ భారత్ అమెరికా మధ్య కుదిరిన డీల్ ఏంటి? సుంకాలు ఎంత తగ్గాయి? రష్యా నుంచి భారత్ చమురు కొనడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఇటీవల సుంకాల భారం మోపింది. అయితే తాజాగా మోడీతో జరిగిన చర్చల తర్వాత అలిగి అటకెక్కిన ట్రంప్ కాస్త దిగొచ్చారు. భారత్పై సుంకాల భారాన్ని తగ్గించారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోడీ ఒకరు అంటూ ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. అంతేకాదు, మోడీ ఒక శక్తివంతమైన నేత అన్నారు. తామిద్దరం వాణిజ్యం, ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందన్నారు. అమెరికా, వెనిజువేలా నుంచి ఎక్కువ చమురు కొనేందుకు మోడీ ఒప్పుకున్నారని వివరించారు ట్రంప్. దీంతో తక్షణమే అమల్లోకి వచ్చేలా అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందన్నారు. అమెరికా విధించే ప్రతీకార సుంకాన్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు తెలిపారు ట్రంప్. సుంకాల భారం తగ్గించుకోవడానికి అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన ఇంధనం, వ్యవసాయ, సాంకేతిక ఉత్పత్తుల్ని భారత్ కొనుగోలు చేయనుంది. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతుందా లేదా అనే అంశంపై భారత్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.